మన రక్షకుడు జీవాధిపతి అయిన యేసు పరిశుద్ధ దివ్యమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీ మధ్యలో ఒక నెల నుంచి మీకు వాక్యము అందించలేకపోయి ఉంటున్నాను. నన్ను క్షమించండి. ఎందు నిమిత్తం అనగా మా కుమారుని యొక్క వివాహంలో కొంచెము బిజీగా ఉండి నేను వాక్యము అందించలేకపోయి ఉంటున్నాను. ఈ దినము నుంచి మీకు ప్రతి దినము కూడా నేను వాక్యము వివరించుటకు దేవుడు నాకు మంచి సమయము అనుగ్రహించునుగాక. ఈ దినము మీకా 7వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లయితే, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు ఎలుగ్గా నుండును అని లేఖన భాగము చెబుతున్నది. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు అనే మాటను మనం చూస్తే, మనము ఎన్నోసార్లు మనము చూస్తుంటున్నాము, మన శరీరము మనకు శత్రువు అని మనము లేఖన భాగాలలో మనము చూస్తుంటున్నాము. మామూలుగా కూడా మనము చూస్తుంటున్నాము. అయితే పరిశుద్ధ లేఖన భాగము చెబుతున్నది 6వ వచనంలో, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేసును, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అని లేఖన భాగము మనము చూస్తుంటున్నాము. ఎవరు ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఈ దినాలలో మనము కానీ చూసినట్లయితే, అత్త కోడళ్ళకే కానీ, కుమారుడు తండ్రికి కానీ, కుమార్తె తల్లి మీదికి కానీ, కోడలు అత్త మీదికి లేస్తూ విరోధులు అవుతున్నారు అని లేఖన భాగాలలో చెబుతున్నది. అయితే ఎందుకు విరోధులు అవుతున్నారంటే, ఇంట్లో శాంతి లేక, సమాధానము లేక ఉండటము వలనే, దేవుని దృష్టికి అనుకూలముగా లేకపోవటమే, మందిరాలకు పోకపోవటమే ఈ దినాలలో మనకు శత్రువులు అవుతున్నది. అందుకని మనము శత్రువు మీద అతిశయింపవద్దు. మనము కింద పడినను తిరిగి లేతుము, మనము ఎక్కడ కూర్చున్నను యెహోవా మనకు ఎలుగ్గా ఉండును అని లేఖన భాగం చెబుతుంది. మనకు యెహోవా ఎలుగ్గా ఉండాలి అంటే, దేవుని మందిరంలోనికి మనము నడుస్తూ ఆయన సన్నిధిలో ఆయన దృష్టికి మనము అనుకూలముగా ఉన్నట్లయితే, ఎవరు ఏమి చేసినా కానీ మన ఇంట్లో శాంతి, సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీ అందరికీ వందనాలు.